చల్లగా పాడుతా తీయగా చల్లగా. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, వీళ్ళిద్దరు ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మతో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట రాజా రమేష్ నుంచి నేల మీది జాబిలి. చంద్రహారమే అందమా చంద్రముఖికి అందమా చంద్రముఖి చంద్రహారమునకు మింట చంద్రుడు తన పేరు రెంటిలోన కలదుగావున న్యాయము పలుకలేక నల్ల మబ్బుల చాటుకు వెళ్ళినాడు చంద్రుడు మబ్బుల చాటుకు వెళ్ళినాడు. నేల మీది జాబిలి నింగిలోని సిరిమల్లి నా చెలి నిచ్చెలి చేరుకోరావా నా కౌగిలి. నేల మీది జాబిలి నింగిలోని సిరిమల్లి నా చెలి నిచ్చెలి చేరుకోరావా నా కౌగిలి. నేల మీది జాబిలి పిలిచెను కౌగిలింతరమ్మని ఇమిడి పొమ్మని తెలిపెను పులకరింత ఇమ్మని దోచి ఇమ్మని. మనసుకు వయసు వచ్చు తీయని రేగిని వయసుకు మతిపోయి పొందని హాయిని తొలి ముద్దు ఇవ్వని మరు ముద్దు కొసరని మలి ముద్దు ఏదని మై మరచి అడగని. నేల మీది జాబిలి వెన్నెల తెల్లబోయి తక్కని తనకు సిగ్గని కన్నులు సిగ్గుమాని మొగ్గని కలలు నెగ్గని. వెన్నెల తెల్లబోయి తక్కని తనకు సిగ్గని కన్నులు సిగ్గుమాని మొగ్గని కలలు నెగ్గని. పరచిన మల్లె పూలు భక్కుమని నవ్వని పగటికి చోటివ్వక ఉండని రాత్రిని. పరచిన మల్లె పూలు భక్కుమని నవ్వని పగటికి చోటివ్వక ఉండని రాత్రిని. దీపాలు మలగని దాపాలు పెరగని రేపన్నదానిని
ధన్యవాదాలు. ముందు నాకు ఆనందంగా ఉందండి ఇక్కడికి వచ్చిన అద్భుతమైన లిరిక్ చాలా బాగా పాడారు. మహాదేవన్ గారు వచ్చిన తర్వాత ఆత్రేయ గారి దీపం జ్వాజ్వల్యమానంగా వెలిగింది. ఆయన ఏం రాసినా దాన్ని ఎంత అందంగా కంపోజ్ చేశారో మామ పొగలేంది ఇంతకంటే చెప్పడానికి వీల్లేదు. ఈ పాటని ఇలా ఇంకెవరు చేయరేమని అనిపిస్తుంది. ఇంకో వేరే విధంగా చేసి గొప్పగా చేసి, కానీ ఈ పాట ఇలాగే ఉండాలి అనిపించేటట్టుగా ఆత్రేయ పాటను అలాగే చేయాలి. నింగిలోని సిరిమల్లి నా చెలి నెచ్చెలి చేరుకోరావా నా కౌగిలి. నాగేశ్వర గారికి నేను పాడుతున్నప్పుడు చాలా లలితంగా చేస్తాను నా గాత్రాన్ని. దీన్ని కొంచెం ముద్దుగా చేసుకోవాలి. నాగేశ్వర గారి పాటలు పాడుతున్నప్పుడు ఓపెన్గా పాడకూడదు. నేల మీది జాబిలి నింగిలోని సిరిమల్లి నా చెలి నెచ్చెలి చేరుకోరావా నా కౌగిలి. ఇంతకంటే వాల్యూమ్ ఎక్కువ కాకూడదు, అంత ముద్దుగానే ఉండాలి. ఆ సంగతి కూడా అది మీరు మిస్ అవుతారేమో అనుకున్నా కరెక్ట్గా పాడారు. చక్కటి పాట. అమ్మ నీ వాయిస్ భలే ఓపెన్గా ఉంది, సుశీల్ గారి వాయిస్కి దగ్గరగా ఉంది. నీది న్యాచురల్గా అలా ఉండే వాయిస్ అయితే నాకేం అభ్యంతరం లేదు. సుశీల్ గారి పాట కదా అని చెప్పి ఆవిడలాగా పాడడానికి ప్రయత్నించి ఉంటే ఆ అలవాట్లోంచి బయటకు వచ్చాయి. మంచి పాటనిచ్చినందుకు సర్వదా కృతజ్ఞతలు. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ.